హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సైనిక్ స్కూల్ నుంచి టీజీటీ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషను ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ సైనిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది వంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు వీడియో లైక్ చేసేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ నుంచి టీజీటీ సైన్స్ అనే పోస్ట్ను కాంట్రాక్టువల్ బేసిక్ రూపంలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఒకసారి గమనిస్తే సైనిక్ స్కూల్ కలికిరి ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫాలోయింగ్ వేకెన్సీస్ ప్యూర్లీ ఆన్ టెంపరరీ కాంట్రాక్టువల్ బేసిక్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. సో ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అనేటువంటిదంట ప్యూర్లీ టెంపరరీ కాంట్రాక్టువల్ బేసిక్ అంట, 1 సంవత్సరం మించి తీసుకోరంట ఫ్రెండ్స్. మరి పోస్ట్ ఏంటంటే టీజీటీ సైన్స్, ఇది వేకెన్సీస్ అనేటువంటిది ఒకే ఒక వేకెన్సీ ఉంది. అది కూడా ఎవరికి ఉందంటే రిజర్వ్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్. మరి ఏజ్ అనేటువంటిది అక్టోబర్ 3, 2025 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలంట. మరి పే స్కేల్ అనేటువంటిది కన్సాలిడేటెడ్ పే అంట 58,819 రూపాయలు. మరి దీనికి సంబంధించి ఇక్కడ మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 517234 వితిన్ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషను వచ్చినటువంటి 21 రోజుల లోపులో ఆ యొక్క సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోవాలంట. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది కానీ మనం ఒకసారి గమనిస్తే చూడండి, సెప్టెంబర్ 13, 2025 నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో మరి 21 రోజులు అంటే అక్టోబర్ 3వ తారీఖుకి 21 రోజులు అవుతాయి. సో అప్పట్లోగా త్వరగా అప్లై చేసేయాలి. మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, ఒక్కోసారి ఇది స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మేము నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఒక నోట్ పాయింట్ ఇస్తూ ఉంటారు. అన్ని నోటిఫికేషన్లు ఇది కామన్గా ఉంటుంది. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే sskel.ac.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్తే అక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అవైలబుల్లో ఉంది. సో మరి దాన్ని కూడా మీకోసం నేను డౌన్లోడ్ చేసి దాన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అనేటువంటిది అవసరం. మరి ఇక్కడ పోస్ట్ టీజీటీ సైన్స్ ఇది ఎవరికి రిజర్వ్ చేయబడింది అంటే ఓబీసీ ఎన్సీఎల్కి రిజర్వ్ చేయబడింది. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే గ్రాడ్యుయేట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఎయిదర్ హానర్స్ ఆర్ సబ్సిడటరీ లెవెల్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ఈజ్ అగ్రిగేటెడ్. సో ఫ్రెండ్స్, ఇట్లా గ్రాడ్యుయేట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో అక్కడ కాంబినేషన్ సబ్జెక్ట్ అయినా ఉండొచ్చంట, కన్సాలిడేటెడ్ సబ్జెక్ట్స్ కూడా మనకు అగ్రిగేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చంట. 50% మార్క్స్ అనేటువంటిది కంపల్సరీ. మరి రెండో క్వాలిఫికేషన్ కానీ చూస్తే బీఎస్సీ ఈడీ విత్ సబ్జెక్ట్ కన్సర్న్ ఫ్రమ్ రీజనల్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ ఆర్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ కన్సల్ట్ సబ్జెక్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ ఆల్సో అగ్రిగేటెడ్. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే ఎన్సీఆర్టీ నుంచి కానీ లేదా ఎన్సిటిఈ నుంచి కానీ రికగ్నైజ్ అయినటువంటి యూనివర్సిటీస్ నుంచి 50% ఆఫ్ మార్క్స్తో బీఎస్సీ ఈడీ ఉండాలంట. సో ఆ సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ బీఈడీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ 50% మార్క్స్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ సీటెట్ కూడా పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో పాస్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి డి అనేటువంటిది చూస్తే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్. సో టీచింగ్ ఇన్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీగా మనము ఉండాలన్నమాట. మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే ఒకసారి కెమిస్ట్రీ యాజ్ ద స్పెషలైజేషన్ ఇన్ ద బీఎస్సీ ఆర్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బీఈడీ ఆర్ ఈక్వలెంట్. సో కెమిస్ట్రీ అనేటువంటిది ఉన్నా కూడా బీఎస్సీలో దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి బి చూడండి, హ్యావింగ్ పీజీ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్. సో పీజీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంకా దీనికి సంబంధించి కానీ చూస్తే ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ గేమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏ కో కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఇది కూడా ఉండొచ్చు. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో కంప్యూటర్ అప్లికేషన్స్లో కూడా నాలెడ్జ్ కూడా
ఉండాలంట. సో మరి హౌ టు అప్లై, మరి దీనికి ఎలా అప్లై చేయాలో కొంచెం చూస్తే సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. sskl.ac.in/careersలోకి వెళ్ళిపోతే అక్కడ మనం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి రీసెంట్గా 1 మంత్కి మించకుండా ఉండాలంట ఫ్రెండ్స్ ఫోటో. అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లికేషన్ ఫామ్లో అంటించాలి. నాట్ మోర్ దాన్ 1 మంత్ ఎల్డర్ ఈజ్ టు బి అఫిక్స్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం. నెక్స్ట్ మూడో పాయింట్ ఒకసారి చూడండి. వన్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ డూలీ అఫిక్సింగ్ పోస్టల్ స్టాంప్స్ వర్త్ ఆఫ్ 30 రూపీస్ టు బీ సబ్మిటెడ్ విత్ ద అప్లికేషన్. సో ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్తో పాటు ఒక సెల్ఫ్ అటిస్టెడ్ ఎన్వలప్ కవర్ పైన 30 రూపాయల స్టాంప్ అంటించి ఇవ్వాలంట. మరి ఫీజు అనేటువంటిది ఇక్కడ ఏ విధంగా పే చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ద్వారా ఫీజుని 500 రూపాయలు పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అంట. మరి ఏ అడ్రస్కి దాన్ని పే చేయాలి అని అంటే డీడీని ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, పేబుల్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్, కోడ్ 016427. సో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి. మరి ఏ బ్యాంక్ ఏదంటే ఏ బ్యాంకుకి పే చేయాలంట, స్టేట్ ఎస్బీఐకి కలికిరి బ్రాంచ్కి ఆ కోడ్ 016427 అనేటువంటి దానికి డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి. సో డిమాండ్ డ్రాఫ్ట్ని మీరు తీసుకొని తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కింద 5వ పాయింట్ ఒకసారి బాగా గమనించండి. మనకి ఇది యూజ్ఫుల్. ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ డిమాండ్ డ్రాఫ్ట్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ టు బీ ఫార్వర్డెడ్ బై రిజిస్టర్ పోస్ట్. సో ఫ్రెండ్స్, దీనికి మనము రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేయాలంట. మరి దీనికి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ డీడీ ఫామ్ను పెట్టాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఎన్వలప్ కవర్ని పెట్టాలి 30 రూపాయల స్టాంప్ అంటించి. తర్వాత సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, సో సర్టిఫికేట్స్ని పెట్టాలి. పెట్టి స్పీడ్ పోస్ట్ చేయాలంట. మరి ఏ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలంటే ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, పిన్ నంబర్ 517234 అనేటువంటి అడ్రస్కి పంపించాలి. మరి ఎప్పటిలో పంపించాలంటే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఈజ్ 3rd October 2025. సో 3 తేదీ అక్టోబరు 2025 లోపు అక్కడ చేరిపోవాలి. అక్కడ ఇంకోటి ఇచ్చారు, సూపర్ స్క్రైబ్ ద ఎన్వలప్ విత్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్. సో ఎన్వలప్ కవర్ పైన ఏ పోస్ట్ ఉండేది, టీజీ టైమ్స్ పోస్ట్ ఒకటే కాబట్టి సో అది రాస్తాం. క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వితౌట్ రిలవెంట్ సర్టిఫికేట్ ప్రూఫ్ విల్ నాట్ బీ టేకెన్. సో ఇంటూ కన్సిడరేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆర్ ఫర్ అవార్డింగ్ వెయిటేజ్. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని సో ఇవన్నీ వెయిట్ లిస్ట్లో కానీ అటువంటి వాటికి కన్సిడర్ చేయరని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ద స్కూల్ విల్ నాట్ కాంటాక్ట్ ద క్యాండిడేట్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఎన్క్లోజర్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. సో మీరు కొంతమంది ఏం చేస్తున్నారు, మేము పంపించినట్టు రీచ్ అయ్యా లేదా అని చెప్పి కోసము స్కూల్ని ఇలా కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో అటువంటి చేయొద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆ డేట్ లోపు వెళ్ళిపోవాలి, ఆ డేట్ తర్వాత వెళ్తే వాళ్ళకి సంబంధం లేదని చెప్పి దాని అర్థం. మనం నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఉంటాయి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనకు కాదు, కానీ 6వ పాయింట్ అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. సో 6వ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ టు బి బ్రింగ్ దేర్ ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అప్లికేషన్ వైల్ రిపోర్టింగ్ ఫర్ ద సెలక్షన్ టెస్ట్ ఆర్ ఫెసిలిటేటింగ్ దేర్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కానీ ఐడి ప్రూఫ్ కానీ సర్టిఫికేట్స్ కానీ సో ఇవి తెచ్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఏమన్నా సో ఏమన్నా వాళ్ళు పర్పస్ ఉన్నప్పుడు అడుగుతారనమాట, అప్పుడు చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ పోతే మనకు దీనికి లాస్ట్ డేటు అక్టోబర్ 3, 2025. సో త్వరగా పంపించండి. పోస్టల్ డిలే అయితే స్కూల్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ ప్రిన్సిపల్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి చూద్దాము. అప్లికేషన్ ఫాము 1 మంత్లో తీసినటువంటి ఫోటో, ఆ నెలలో తీసిన ఫోటోని అంటించమని చెప్పారు. పోస్ట్ టీజీటీ సైన్స్ కాంటర్ ఓలే రాసేశారు. ఫుల్ నేమ్ వచ్చేసరికి మీ నేము, సో సర్ నేము, తర్వాత మీ నేము ఎస్ఎస్సి మార్క్ లిస్టుల ప్రకారం రాయండి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇయర్స్, మంత్స్ అన్నీ రాయాలి. సెక్స్ ఏది మేల్ ఫిమేల్ రాయాలి. ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ,
క్యాస్ట్ కేటగిరీ. సో, క్యాస్ట్ కేటగిరీలో మనకు 2 ఇచ్చాడు. వెదర్ బిలాంగ్స్ టు ఓబీసీ, ఎన్సీఎల్‌ఆ. సో, యెస్ అయితే యెస్, నో అయితే నో. అటాచ్డ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగాడు. ఇండికేట్ వెదర్ ఓబీసీ ఎన్ఎల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ అటాచ్డ్. అటాచ్ చేసుంటే యెస్ అని అక్కడ పెట్టాలి. సో, క్వాలిఫికేషన్స్ అనేటువంటివి క్వాలిఫికేషను, సబ్జెక్టు, బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్‌లో ఫస్ట్ డివిజనా, పర్సెంటేజ్ ఎంతో అక్కడ వేయాలి. సో, నీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే అన్నీ, పీజీ డిగ్రీ ఉంటే పీజీ, ఉత్త డిగ్రీ ఉంటే ఉత్త డిగ్రీ, బీఎడ్, సో, ఇవేమన్నా ఉంటే ఇవి పెట్టాలి. సో, నెక్స్ట్ సీటెట్ కూడా వీలైతే మెన్షన్ చేయండి. సీటెట్ గాని ఉంటే మళ్ళీ వాళ్ళు సీటెట్ లేదనుకుంటారేమో. అంటే నెక్స్ట్ గన ఎక్స్‌పీరియన్సు. సో, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే పెడితే డిసిగ్నేషను, ఏ సంస్థలో నువ్వు పనిచేసావు, సో, నెక్స్ట్ పోతే డ్యూటీస్ పర్ఫార్మ్డ్ ఎలా ఉంది, పీరియడ్ అనేటువంటిది ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్‌కి, సో, ఇవన్నీ మెన్షన్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అటాచ్డ్ ఆర్ నాట్. సో, అటాచ్ చేస్తే యెస్, లేకపోతే నో అని పెట్టండి. లాంగ్వేజెస్ నోను. నీకు ఏ లాంగ్వేజ్‌లు తెలుసు, తెలుగు, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, మరాఠీ ఏముంటే అవిని. కరస్పాండెంట్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, దాంతో పాటుగా మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, పనిచేసే వర్క్ చేసేటివి ఇవ్వండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. సో, నేమ్ ఆఫ్ ద బ్యాంకు, సో, అక్కడ డీడీ నంబరు, డేటు, ఎంత నువ్వు పే చేసావో అక్కడ రాయాలి. సో, డిక్లరేషన్ ఫాము ఇవన్నీ ఉంటాయి. అక్కడ నీ సైన్ చేసి సైన్ కింద బ్లాక్ లెటర్స్‌లో సైన్ పేరు రాయాలి. ప్లేసు, డేట్ ఏసి వీటినన్నిటిని ఏది ఎన్వలప్ కవరు, డిమాండ్ డ్రాఫ్టు, నెక్స్ట్ పోతే మనకు సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్‌ని అన్నిటిని ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 517234 అనేటువంటి అడ్రస్‌కి అక్టోబర్ 3వ తేదీ 2025 లోపు అక్కడికి రీచ్ అయిపోవాలి. సో, ఫ్రెండ్స్ ఇది టీజీటీ సైన్స్ పోస్ట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషను. ఫ్రెండ్స్ మరి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.